హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పీవీసీ మున్నాను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెట్టినటువంటి కార్ చూసుకున్నట్లయితే టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ వేరియంట్ అండి. ఎక్స్టీ ప్లస్ వేరియంట్ సన్ రూఫ్ కారు, 2 ఎయిర్ బ్యాగ్స్ కారు. యూపీ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే 2021 కారు, 69,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కారు యూపీలో. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చండి, 80% టైర్స్ అయితే ఉన్నాయి. 4 కూడా ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100% అయితే ఉంది. హెడ్ ల్యాంప్స్ కానీ, గ్రిల్ కానీ, బంపర్ కానీ, అలాగే చూసుకున్నట్లయితే బానెట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కారు ఇంటీరియర్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100% అయితే ఉన్నాయి. చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎగ్వార్ డిక్కీ కోలో, అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల ఉన్నటువంటి టైర్స్ 80% అయితే ఉన్నాయి. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100% టైర్ అయితే ఉందండి. అన్యూజ్ అండి. అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు. అలాగే డిక్కీలో కూడా, బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. స్టెప్నీ చూసుకున్నట్లయితే 100% అయితే ఉందండి. టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఎటువంటి డిక్కీ నాయిస్ అయితే రావట్లేదు. పెయింటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. జెన్యూన్ పెయింట్తో అయితే కార్ అయితే ఉంది. చూడొచ్చు 80% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బానెట్ కోలో అలాగే చూసుకున్నట్లయితే 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. పానరామిక్ సన్ రూఫ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఓపెన్లో కానీ, క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రిక్వెస్ట్ సెన్సార్స్, ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చాబీ లేదు. అలాగే గేర్స్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది. గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 69,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా కారు చూడొచ్చండి. రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఈ కారు కాస్ట్ 12,95,000 రూపాయలు. 12,95,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఈ కారు ధర బార్గెనింగ్ అయితే ఉందండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, అదొకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను పీవీసీ